వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం 3mm థిక్ అల్యూమినియం షీట్ మీద OAW ప్రాసెస్ ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో స్క్వేర్ బట్ జాయింట్ గురించి నేర్చుకుంటాం. ఈ అంశం చివరిలో మీరు టాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం సరైన ఫిల్లర్ రాడ్ను ఎంచుకోండి. ఫ్లాట్ పొజిషన్లో స్క్వేర్ బట్ జాయింట్ కోసం ప్లేట్ సెట్ చేయండి, సిద్ధం చేయండి. టాక్ వెల్డ్. వెల్డ్ మెట్లో ఏమైనా లోపాలున్నాయేమో చూడండి. థిక్ అల్యూమినియం షీట్ మీద ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ను ఉపయోగించి స్క్వేర్ బట్ జాయింట్ కోసం ఏమైనా పనిముట్లు అవసరమో చూడండి. స్టీల్ రూల్, స్క్రైబర్, నాజిల్, ball pin hammer, flat file, bench vise, tri-square, tongs, chipping hammer, steel wire brush, filler rod, oxygen and acetylene cylinder and welding torch, personal protective equipment, respirator. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ ద్వారా 3mm థిక్ అల్యూమినియం షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క ప్రీ వెల్డింగ్ చేసే ప్రాముఖ్యమైన విధానాల గురించి నేర్చుకుందాం. 150mm పొడవు, 50mm వెడల్పు అల్యూమినియం షీట్స్ సిద్ధం చేయండి. సర్ఫేస్ ఆక్సిడైజ్ను తొలగించడానికి షీట్స్ శుభ్రం చేయండి మరియు స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్, సాల్వెంట్ ఉపయోగించి ఏమైనా మలినాలుంటే తొలగించండి. బట్టింగ్స్ ఎడ్జ్ మీద పేస్టీ ఫ్లెక్స్ అప్లై చేయండి. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. అల్యూమినియం యొక్క ఉష్ణ విస్తీరణ ఎక్కువ కాబట్టి 1.5mm అండ్ 2mm రూట్ గ్యాప్తో షీట్ సెట్ చేయాలి. బట్ వెల్స్ కోసం 100mm పొడవు, జాయింట్ యొక్క పొడవు ఇంచుమించు 1mm పెరిగేలా రూట్ గ్యాప్ సెట్ చేయాలి. బ్లో పైప్ మీద నాజల్ నంబర్ 5 ఫిక్స్ చేయండి. స్ట్రిక్ట్ నాజల్ ఫ్లేమ్ను అడ్జస్ట్ చేయండి. వెల్డింగ్ అల్యూమినియంను సెట్ చేయడానికి స్ట్రిక్ట్ న్యాచురల్ ఫ్లేమ్ను సెట్ చేయడం కష్టం కాబట్టి చాలా తక్కువగా కార్బోడైజింగ్ ఫ్లేమ్ను సెట్ చేయండి. ఫిల్లర్ రాడ్ మీద పేస్టీ ఫ్లెక్స్ను అప్లై చేయండి. టాక్ వెల్డ్ అట్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ ది జాయింట్ అట్ ది సెంటర్. వెల్డింగ్ అప్పుడు విస్తరించడం వల్ల వచ్చే పరిణామాలను తగ్గించడానికి బ్లో పైప్ ఫ్రేమ్నే ఉపయోగించి 150° మరియు 180° ఉష్ణోగ్రతలో ముందుగానే వేడి చేయండి. ఫ్లాట్ పొజిషన్లో 3mm థిక్ అల్యూమినియం షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం. OAW ప్రొసెసర్ ద్వారా బట్ జాయింట్ల షీట్ సెట్ చేయండి. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ద్వారా వెల్డింగ్ మొదలుపెట్టండి. బ్లో పైప్ను 40 నుండి 50° యాంగిల్లో, ఫిల్లర్ రాడ్ను 30 నుండి 40° యాంగిల్లో పెట్టుకొని వెల్డింగ్ అయ్యేంత వరకు ఫిల్లర్ రాడ్ ఎండ్ ఫ్లేమ్ యొక్క అవుటర్ ఎన్వలప్ నుండి తీయొద్దు. వేడి నీటిలో కానీ చల్ల నీటిలో కానీ వెల్డ్ను కడగండి. జాయింట్ ముగింపు వస్తుండగా బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ యాంగిల్ తగ్గించి ఇన్నర్ కోన్ పెంచండి. జాయింట్ ద్వారా కాలకుండా ఉండడానికి ఇలా చేయాలి. అల్యూమినియం మెల్ట్ అయినప్పుడు రంగు మారదు కాబట్టి బేస్ మెటల్ యొక్క ఊపరంతలు ఆక్సిడైజ్ ఫిల్ కుచ్చుకుపోతుందేమో జాగ్రత్తగా పరిశీలించండి. అలా జరిగితే బేస్ మెటల్ కరగడం మొదలైందని దానర్థం. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ ద్వారా 3mm థిక్ అల్యూమినియం షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన విధానాల గురించి నేర్చుకుందాం. lack of root penetration.
lack of diffusion, distortion, humps, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నది ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం అప్రోప్రియేట్ ఫిల్లర్ రాడ్ను ఎంచుకోవడం, ఫ్లాట్ పొజిషన్లో స్క్వేర్ బట్ జాయింట్ కోసం ప్లేట్స్ సెట్ చేసి సిద్ధం చేయడం, ట్యాక్ వెల్డ్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్మెన్స్ను తనిఖీ చేయడం.